హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మెంటోర్. నేను మీ సందీప్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మనమైతే ఈ జీడిఎస్ పోస్టల్కి సంబంధించిన విషయాల గురించి అయితే కొన్ని అయితే పాయింట్స్ అయితే నేను మాట్లాడబోతున్నాను అనమాట. అండ్ మనకైతే నెక్స్ట్ లిస్ట్ ఎప్పుడు రాబోతుంది, అండ్ మనకి ఎన్ని లిస్టులు అనేవి రిలీజ్ కాబోతున్నాయి, అండ్ నెక్స్ట్ షెడ్యూల్ 2 ఎప్పుడు పడబోతుంది, అండ్ అంటే న్యూ వేకెన్సీస్, అదేవిధంగా 60% వాళ్ళు, 70% వాళ్ళు, 80% వాళ్ళు, 50% వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా, అవన్నీ ఈ వీడియోలో అయితే మనం అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాం గైస్. అండ్ ఇప్పుడు మనము ఫస్ట్ అయితే మనం సెకండ్ లిస్ట్ ఎప్పుడు రాబోతుందో దాని గురించి అయితే నేనైతే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను గైస్. అండ్ మనకి ఈ సెకండ్ లిస్ట్ అనేది మనకైతే ఏప్రిల్ అంటే మ్యాక్స్ 28 డేస్ పడుతుందండి గ్యాప్. మనం రిజల్ట్ అనేది నిన్న వచ్చాయి కదా, సో మనం 21 నుంచి వేసుకుంటే మనకి 28 అంటే 23 డేస్ టు 28 డేస్ గ్యాప్లో అయితే మనకైతే రిజల్ట్ అనేది వస్తాయి గైస్. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా నెక్స్ట్ ఏప్రిల్ 15th టు 20 వరకు అయితే 100% రిజల్ట్ అయితే రాబోతుంది అనమాట. అండ్ అదేవిధంగా అలానే మనకి దీనిలో మనకి దగ్గర దగ్గర 3 లిస్టులు అయితే రాబోతున్నాయి గైస్. అండ్ ఎలా అంటే మనం ఇప్పుడు 28 డేస్ అట్లా కంపేర్ చేసుకున్నా సరే, వీళ్ళు ఏంటంటే మనకి జూన్ వరకు వీళ్ళు అఫీషియల్గా వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట. మేము జూన్ వరకు మేమైతే లిస్టులు అనేవి రిలీజ్ చేస్తున్నాం అనేసి. సో మీరు వేరే వాళ్ళ న్యూస్ని నమ్మమాకండి, ఎందుకంటే 6-7 లిస్టులు రావడం చాలా కష్టం అండి. ఎందుకంటే ప్రతి లిస్ట్‌కి ఒక 23-28 డేస్ గ్యాప్ ఉంటది. కాబట్టి అలా కంపేర్ చేసుకున్నా సరే మనకైతే అంత ఛాన్స్ అయితే లేదు. కాబట్టి ఈసారి మనకి 4 లిస్టులే అనమాట. ఒక లిస్ట్ అయితే వెళ్ళిపోయింది. ఇంకో మరో 3 లిస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ లిస్ట్ వచ్చేసి మనకైతే ఏప్రిల్ 15న రాబోతుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ లిస్ట్ వచ్చేసి మనకైతే ఏప్రిల్ తర్వాత మే 10-15 లోపు అయితే ఇంకో లిస్ట్ రావచ్చు. అండ్ తర్వాత మళ్ళా జూన్‌లో వచ్చేసి మనకైతే సేమ్ 15-20 వరకు ఇంకో లిస్ట్ అయితే రావచ్చనమాట. ఈ ఈ ఈ డేస్‌లో అయితే అంటే మాక్సిమం నేను 28 డేస్, 25 డేస్, 28 డేస్‌లో రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి 100% ఆ డేట్‌లోనే వస్తది. మాక్స్ 2-3 డేస్ గ్యాప్ ఉంటది తప్ప 100% ఇదే డేట్‌లో అయితే మనకైతే రిజల్ట్స్ అనేవి రాబోతాయి. అండ్ నేను అందరి లెక్క నేనైతే నేను కూడా చెప్పాననమాట. అందరూ అంటే ప్రిడిక్ట్ చేసి చెప్పారు. బట్ వాళ్ళ ఇప్పుడు రిజల్ట్స్ అనేవి అందరూ 17th, 18th వస్తాయని చెప్పారు. బట్ నేను షార్ప్‌గా చెప్పాను. 23rd అంటే 21 నుంచి 23rd వరకు రిజల్ట్స్ వస్తాయని చెప్పాను. సో 21కి మనకైతే రిజల్ట్స్ అయితే వచ్చాయి గైస్. సో నేను చెప్పేదాన్ని నేను అఫీషియల్‌గా తెలుసుకొని మాత్రమే చెప్తాను గైస్. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే మీ ఫ్రెండ్స్‌కి అయితే తప్పకుండా షేర్ చేయండి గైస్. అండ్ వీడియోని అయితే లైక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ న్యూ వేకెన్సీస్ అనేవి ఎప్పుడు రాబోతున్నాయి. సో మనకి న్యూ వేకెన్సీస్ అనేవి మనకి జూలైలో అయితే మనకైతే షెడ్యూల్ 2 అనేది వీళ్ళైతే మళ్ళీ పడబోతున్నాయి అనమాట. అండ్ షెడ్యూల్ 2లో మనకు ఎంత పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి రావచ్చు అనేసి మీకైతే డౌట్ ఉండొచ్చు. అండ్ అందరూ చాలా వరకు అయితే కట్ ఆఫ్ అంటున్నారు. సో కట్ ఆఫ్ అనేది ఈసారి మొత్తము ఎక్కువనే ఉందండి గైస్. మొత్తం 100%, 100%, 100% అని ఉంది. కాబట్టి ఈసారి మ్యాక్స్ చాలా తక్కువ అన్నమాట. 21,000 వేకెన్సీస్ మాత్రమే ఈసారి పడడం జరిగింది కాబట్టి చాలా తక్కువ మందికైతే రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంత పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి రావచ్చు. 50, 60, 70, 80, 50, 60, 70% వాళ్ళు దీంట్లో హోప్స్ పెట్టుకోవచ్చా. సో 50-60% ఉన్న వాళ్ళు మీరైతే సారీ అండి, మీరు మీ యొక్క హోప్‌ని అయితే వదిలేయచ్చు అనమాట. ఎందుకంటే చాలా కష్టం ఈసారి. మ్యాక్స్ 80%, అది కూడా 80% దాకా లాస్ట్ లిస్ట్ వరకు అయితే రావచ్చండి. అండ్ మనము చూసుకోవచ్చు, ఒకతనికి మేఘాలయలో 37% తోని కూడా వచ్చిందనమాట. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఓబీసీ క్యాండిడేట్‌కి అయితే 37% వచ్చిందనమాట. అది కూడా పీడబ్ల్యూడీ అనమాట. సో హ్యాండిక్యాప్డ్ గైస్‌కి అయితే 50-60% అయితే రావచ్చు అనమాట. బట్ అది మన ఏపీ, తెలంగాణలో అయితే పాసిబుల్ కాదు. మేబీ వేరే స్టేట్స్‌లో అయితే పాసిబుల్ అవ్వచ్చు. కాబట్టి ఆ విధంగా మనం చూసుకోవచ్చు. సో ఏందంటే 60-70% అంటే 60-70% ఉన్న వాళ్ళైతే మీరైతే హోప్స్ వదులుకోండి. అండ్ దీని మీద అంత హోప్స్ పెట్టుకోకండి గైస్. సో నెక్స్ట్ మీరు వేరే జాబ్‌కి ప్రిపేర్ అవ్వడం కావచ్చు. మనకి ఇంకా నేను ఈ టాపిక్‌తోని నెక్స్ట్ అయితే నేను ఇది పర్సెంటేజ్ అయిపోగానే అది కూడా చెప్తాను గైస్. సో అండ్ 80% వరకు అయితే రావచ్చు గైస్. అది కూడా జనరల్ క్యాస్ట్ కావచ్చు. జనరల్‌లో అండ్ అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకైతేనే మ్యాక్స్ 80% వరకు రావచ్చు. సో ఈడబ్ల్యూడీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా
వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ చాలా తక్కువ ఛాన్సెస్ అండి ఈసారి. ఎందుకంటే మనము ఈసారి వేకెన్సీస్ కూడా తక్కువ పడ్డాయి. అండ్ అప్లికేషన్స్ వచ్చేసి మనకైతే 40 లక్షల నుంచి 45 లక్షల వేకెన్సీస్ అంటే సారీ అంటే 40 లక్షల నుంచి 45,000 అప్లికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట ఈసారి. అంటే ప్రతిసారి చూసుకుంటే ఈసారి చాలా అంటే చాలా అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది. సో, మీరు ఎవరైతే మీరు ఒక హోప్స్ పెట్టుకున్నారో సో, ఇదొక్కటే కాదండి మనకి జీడీఎస్ మీద మీరు పెద్దగా హోప్స్ పెట్టుకోమాకండి అందరూ. సో, నేను మీకు సజెస్ట్ చేసేది ఏందంటే మనకైతే ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ పడబోతుంది. దానికి అప్లై చేసుకోండి. ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ కావచ్చు. అండ్ ఎస్ఎస్‌సి, సీజీఎల్ కావచ్చు. 12థ్ బేస్ మీద ఉంటది. అండ్ అదే విధంగా మనకైతే ఎస్ఎస్‌సి బేస్ మీద చాలా జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, మీరు ఆ విధంగా వేరే దానికైతే ట్రై చేయండి గైస్. అండ్ ఎగ్జామ్ బేస్ మీద ఉంటాయి కాబట్టి. సో, మీరు వేరే దానికి ట్రై చేసుకొని దానికైతే మీరు దానికి కొంచెం ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే 100% మీరైతే అండ్ రైల్వేస్ కూడా మనకైతే రెగ్యులర్‌గా రైల్వేస్ ఈ మధ్య బానే పడుతున్నాయి. కాబట్టి రైల్వేస్‌కి కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసి దాంట్లో అయితే ఎగ్జామ్ రాసి కొంచెం ప్రిపేర్ అయితే చాలు గైస్. అండ్ దాని గురించి కూడా ఏమైనా కొత్తగా జాబ్స్ రిలీజ్ అయితా ఉంటే దాని మీద కూడా మనమైతే ఖచ్చితంగా వీడియో చేసిద్దాం. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ గైస్. అండ్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి మీకు కావాలంటే మనము పాత వీడియోలో కూడా ఉన్నాయి. బట్ ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. 100% నేనైతే డాక్యుమెంట్ వెరిఫై గురించి నేను మరో వీడియో కూడా చేస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మన వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.